హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చింది కదా! మా స్కాట్లాండ్‌లో ఇప్పుడు ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పెరుగుతాయన్నమాట. అందుకే ఈరోజు మేము క్రేగి ఫార్మ్ అని చెప్పి ఎడిన్‌బరాలో ఉన్న ఒక ఫార్మ్‌కైతే వచ్చామన్నమాట. ఇక్కడ తులిప్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో. చూడటానికి కళ్ళు సరిపోలేదేమో అనిపించింది. అంత బాగున్నాయన్నమాట. ఇంకా ముందొచ్చుంటే ఇంకా బావుండేది. అంటే మనకి స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా కొంచెం బానే ఉన్నాయన్నమాట. ఆ లొకేషన్ కూడా చాలా బావుంది. అండ్ అదెక్కడంటే ఎడిన్‌బరా ఎయిర్‌పోర్ట్ ఉంటుంది చూసారా? దాని బ్యాక్ సైడ్‌లో ఉందన్నమాట ఇది. సో, ఈ తులిప్ ఫీల్డ్స్‌లో మేమెంత బాగా ఎంజాయ్ చేశామో, ఎంత మంచి ఫోటోస్ తీసుకున్నామో ఒకసారి చూసేయండి. ఫామ్‌లో చాలా షీప్స్ కూడా ఉన్నాయండి. మేమైతే వాటితో ఆడుకుంటూ గడ్డి పీకి వాటికి పెడుతూ ఉంటే మేమేదో స్పెషల్ పెట్టేస్తున్నాం అనుకుని చాలా సేపు మేము పెట్టిన గ్రాస్ అంతా తింటూ మాతోనే ఉన్నాయన్నమాట. మేము వాటితో కూడా ఎంత బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసామో అవి కూడా చూసేయండి. తులిప్ ఫెస్టివల్. చూడండి వాష్ చేసుకోమంటున్నారు హ్యాండ్స్. ఐ థింక్ ఇలా వెళ్ళాలనుకుంటా. చూడండి ఎంత అందంగా ఉందో. ఏదో పెళ్ళికి అరేంజ్ చేసినట్టుగా అరేంజ్ చేశారు. వెల్కమ్ టు స్కాటిష్ తులిప్ ఫెస్టివల్ 2026. లెట్స్ గో. గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టుంది కదా. ఇవి చూసారా పైన ఎంత నీట్గా వేసారో. క్లాత్ రెయిన్బో కలర్ క్లాత్. నైట్ టైం ఇంకా బాగుంటుంది చూసారా, లైట్స్ అవి వెలుగుతున్నాయి. సో నైట్ టైం అయితే వ్యూ ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి కుకింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నట్టుంది. చేసుకుంటున్నారు బార్బిక్యూ. అండ్ ఇక్కడ చూసారా మనకి కూర్చొని తినడానికి మనకి ప్లేసెస్ అనమాట. ఇక్కడ బార్బిక్యూ చేసుకొని అక్కడ కూర్చొని తినచ్చు అనమాట. పిక్ యువర్ ఓన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫ్రమ్ ద ఫార్మ్. కిడ్స్ యాక్టివిటీస్ ఉన్నాయంట. కేఫ్ ఉంది, ఫార్మ్ షాపు, జామ్ కిచెన్ అన్నీ ఉన్నాయి. లెట్స్ గో ఇన్సైడ్. మేము తీసుకున్న టికెట్ అరౌండ్ 6.5 పౌండ్స్ పడింది. సో 5 తులిప్స్ ఈ టికెట్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కనుక 80p ఎక్స్ట్రా పే చేయాలి ఈచ్ తులిప్కి. చూడండి తులిప్ ఫీల్డ్స్. ఇక్కడ అన్ని ఎల్లో వైట్ తులిప్స్ ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా కలర్స్ ఉన్నాయి. లెట్స్ గో, వెళ్దాం పదండి. లైట్ పింక్, ఆరెంజ్, రెడ్ ఎంత బాగున్నాయో చూసారా. ఇదంతా వైట్ లేను. తర్వాత చూడండి పింక్ వస్తుంది. లెట్స్ గో టు పింక్. సారీ, చూడండి పింక్. ఇక్కడ కూడా పింక్. ఇవి బాగున్నాయి, ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా ఇవి మనం ఇంకా సమ్మర్ స్టార్టింగ్లో అంటే స్ప్రింగ్ స్టార్టింగ్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేవి. బట్ స్టిల్ ఇవి వైట్ అండ్ పింక్, ఆరెంజ్ ఉన్నాయి చూసారా. అవి ఇంకా కొంచెం సమ్మర్ ఎక్కువ లేకపోవడం వల్ల ఇంకా ఎండిపోయినట్టు అవ్వలేదు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూడా. పింక్ పింక్ పింక్. ఇక్కడ చూడండి బంచెస్ ఎక్కువ అయింది, ఎక్కువ ఉన్నాయి. వావ్, వీటిలో మనకు కావలసిన ఏవో ఒక 5 పిక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అమ్మాయి పిక్ చేసుకుని కింద పడిపోయింది గట్టిగా లాగేదానికి. పెద్ద ఫీల్సే. ఐ థింక్ 30,000 తులిప్స్ వరకు ఉన్నాయి కౌంట్. లెట్స్ గో టు ఆరెంజ్ అనమాట.
ఆరెంజ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా ఇక్కడ. వెళ్దాం ఆరెంజ్ దగ్గరికి. చూడండి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఇది ఎడిన్బరా ఎయిర్పోర్ట్ అనుకుంటా. చాలా సౌండ్ వస్తుంది చూసారా. ఒక ఏరోప్లేన్ కూడా వెళ్తుంది. సరే దూరంగా వెళ్ళేటప్పటికి బంచి ఎంత బాగుందో ఈ ప్లేస్. వైట్, పింక్, ఆరెంజ్, రెడ్, వైట్, పింక్, రెడ్ అన్ని లైన్స్లో భలే వేశారు అసలు. లెట్స్ గో అదర్ లైన్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇవి రెడ్. ఈ 2 లేన్స్లోని రెడ్ ఉందన్నమాట. వెరీ వెరీ నైస్, వర్త్ కమింగ్ ప్లేస్ అన్నమాట. ఇంకా మనం స్ప్రింగ్ స్టార్టింగ్లోనే వచ్చేసాం అనుకోండి, ఇంకా బాగుంటాయి అన్నమాట. క్రేగీస్ అనమాట, ఫామ్ పేరు క్రేగీస్. సో చూడండి ఇక్కడ నేమ్ పెట్టారనమాట. ఇంక ఇవన్నీ షీప్సే, ఎన్ని ఉన్నాయో గొర్రెలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. దాట్స్ ఎయిర్పోర్ట్ యా. ఇక్కడ మనకి ఏదో జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. సౌండ్ వస్తుంది చూసారా. ఇప్పుడు టేకాఫ్ అయ్యేలా ఉంది. అది కేఎల్ఎం ఫ్లైట్ అనుకుంటా. చూడండి టేకాఫ్ అవుతుంది ఇప్పుడు ఫ్లైట్. యా ఓకే ఓకే. అదిగో ఇప్పుడు టేకాఫ్ అయింది చూసారా. కేఎల్ఎం ఫ్లైట్ టేకాఫ్. చూడండి టేకాఫ్ అయ్యింది. ఇది చూసారా మిక్స్డ్ కలర్స్ అనమాట. వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ వైలెట్. ఈ ఫామ్ లో ఉయ్యాల కూడా ఉంది చూడండి. దాని డెకరేషన్ చూసారా. తీగలతో ఫ్లవర్స్ తో భలే బాగా డెకరేట్ చేశారు. ఓన్లీ ఫాల్ట్ ఏంటంటే కింద దాన్ని అటాచ్ చేశారనమాట. ఎక్కువ ఊగడానికి లేదు. అది కొంచెం ఫీల్ అయ్యాము, కానీ అది సేఫ్టీ పర్పస్ అలా ఫిక్స్ చేసినట్టున్నారు. బ్రిడ్జిని కూడా మంచి పూలతో తీగలతో భలే డెకరేట్ చేశారండి. అక్కడ నుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుంది. అండ్ దూరంగా విండ్ మిల్ చూడండి, మంచి కలర్స్ తో పెయింట్ చేశారేమో, భలే కనిపిస్తుంది. మన 5 ఫ్లవర్స్ తీసుకోమన్నారు కదా, మనం బల్బ్తో పాటు పిక్ చేద్దాం పదండి. కింద మనకి రాయి లాంటిది ఏమన్నా ఉంటే ఇక్కడ మనం బల్బ్ ఉంటుంది చూసారా, కింద వేరులాగా ఇంత లావుగా ఉంటుంది అనమాట. సో అది తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళి పాతుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ ఇయర్, మేబీ ఈ ఇయర్ రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వచ్చేటప్పటికి వస్తుంది అనమాట. చూద్దాం పదని తీసుకుందాం. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఆరెంజ్ వన్ చూడండి. మనకి ఈ ఫ్లవర్ బల్బ్తో తీద్దాం అనుకున్నాను. ఇక్కడ మట్టి ఉందా, ఇక్కడ నుంచి ఈ కింద అంతా కూడా మనకి ఏంటంటే లోపలికి ఉందన్నమాట. బల్బు దాని కింద ఉంది. చాలా గట్టిగా ఉంది. గ్రావి మట్టి కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. తీయడానికి అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా బల్బుతో పాటు వస్తుందని పీకాను. బల్బు లోపల ఉండిపోయింది, మొక్క వచ్చేసింది. ఎంత లోతుగా దిగిందో చూడండి. ఇక్కడ నుంచి ఆ కిందంతా నేలలోనే ఉంది. చూడండి క్యూట్ ఆరెంజ్. ఇంకా నేను చూడండి ఎన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇన్ని ఫ్లవర్స్ అనమాట. ఇంకా వేరే కలర్స్ తీసుకుందామా. ఒక్కొక్కరు 5 తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా పింక్, వైట్ కూడా తీసుకుంటా. చూడండి 5 టులిప్స్ తీసుకున్నా. డిఫరెంట్ కలర్స్. ఎంత బాగుందో చూడండి. నా వెనకాల ఫీల్డ్, ఆ బ్రిడ్జ్, ఈ లైన్గా కలర్ టులిప్స్. బాగుంది ఈ ప్లేస్. వర్త్ కమింగ్ వన్స్.
విండ్ మిల్లులా ఉంది, ఎంత బాగుందో. చిన్న హౌస్ అనమాట. మీకు ఇలా డోర్ మోడల్ ఉంది కానీ హ్యాండిల్ లేదు డోర్కి. మీకు వెనకాల క్రేగి అనే నేమ్ ఉన్న చోట ఒక సైకిల్ ఉంది. ఇక్కడ కూడా ఫామ్ మధ్యలో ఒక సైకిల్ పెట్టారనమాట. సో నేను అదైతే తొక్కాను, కాకపోతే అది మూవ్ అవ్వలేదులేండి, ఫిక్స్ అయిపోయింది కనుక. సైడ్ మల్టీ కలర్లో ఎల్లో కూడా ఉంది. ఎంత బాగుంది. ఇక్కడ కనిపించింది ఎల్లో. ఇది బాగున్నట్టుంది, ఇది బాగున్నట్టుంది. చిన్నవిగా ఉన్నాయి. చూడండి లవ్ హార్ట్, చూసారా సన్ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ద స్కాటిష్ తులిప్ ఫెస్టివల్ ఎట్ క్రేగీస్ ఫార్మ్. బాగున్నాయి కదా. మన జామ్ బాటిల్స్ ఉంటాయి చూసారా, జామ్ బాటిల్స్లో ఆర్టిఫిషియల్ సన్ఫ్లవర్స్ అనుకుంటూ పెట్టేశారు, అవి అంటించారు అనమాట, ఇక్కడ ఫిక్స్ చేశారు. అటు కూడా ఉన్నాయి సేమ్, అండ్ హార్ట్ పెట్టారు మధ్యలో. చాలా బాగుంది, ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇది. వాళ్ళు గడ్డి తీసి పెడుతుంటే ఎలా తింటున్నాయో షేప్స్. అది చూడండి, గడ్డి పీకి పెడుతున్నారు. చూడండి మనం పెడదాం. యా 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 యా, ఎంత క్యూట్గా తింటుందో. పీకుదాం గడ్డి. రండి, ఇద్దరు తినండి, ఇద్దరు తినండి, ఇద్దరు తినండి. నాకేస్తుంది రాయాలు. షీస్ థింకింగ్ దట్ సంథింగ్ ఈజ్ గ్రేట్, బట్ ద గ్రాస్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్. అది వద్దంట, ఓన్లీ గ్రాస్ కావాలంట. దా చూడు, ఇంకో తిని 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 తిన. అయ్యో అమ్మ తోచేసింది, నిన్న అమ్మ తోచేసిందా? అది తోసేసింది. చూడండి చూడండి, నేను ఈ పిల్లకి పెడతానంటే అలా వస్తుంది, చూద్దాం. అది చూడండి వచ్చేస్తుంది. దా more 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 da for you da she eating she eating okay let her eat. చూడండి బాగుంది ఫర్. ఇదైతే తల బయటకి పెట్టేస్తున్నాం మొత్తానికి. ఇంకో ఈ రెండు ఇంకా ఆకలేస్తుందమ్మా. దా తినేస్తుంది, మీ మమ్మీ తినేస్తుంది, నీకు పెడదాం ఉంటాను. దా ఇది నీకు, దిస్ ఇస్ ఫర్ యూ, దిస్ ఇస్. చూడండి ఎలా వచ్చేస్తుందో. చిన్నదాన్ని పెడదామన్నా రానివ్వట్లేదు, చూసారా ఎలా పెట్టేస్తుందో, తల లాగేసుకుంటుంది. యూ కమ్ దిస్ సైడ్, ఇటువైపు రా, మీ మమ్మీకి పెట్టుకుంటే నీకు పెడతా. దా ఫాస్ట్. చూడండి చూడండి, దీన్ని పెడతాం అనుకుంటున్నాను, ఇద్దరు ఎలా వచ్చేస్తున్నారు. నీకే పెడతాను, వెయిట్ వెయిట్. దా ఫాస్ట్గా తిని, ఫాస్ట్గా తిని, ఫాస్ట్గా తిని. మీ మమ్మీ వచ్చేసింది, మమ్మీ వచ్చేసింది. ఫాస్ట్గా తిని, ఫాస్ట్గా తిని, ఫాస్ట్గా తిని, ఫాస్ట్గా తిని. అయ్యో నోటి దగ్గర కూడా లాగేసుకుంటాను. ఎంత ఊలుందో అదిగో, చూస్తుంది చూసారా. మళ్ళీ పెడదాం. చూడండి అంత ఆకలిగా ఉందో. గడ్డి ఏమో వీటి ఫీలింగ్ అంతే, మనం పెడుతుంటే ఏవో పెట్టేస్తున్నాం అనుకుంటాం తప్పితే గడ్డి అంతా సేమ్ అన్న విషయం తెలియట్లేదు. అలా ఉంది చూసారా, అదిగో కింద ఉందా, దాన్ని అసలు రానివ్వట్లేదు దగ్గరికి, తోసేస్తుంది. అదిగో చూడండి, కనిపించట్లేదు కానీ ఇందాక తోసేసింది. నేను అప్పుడు వీడియో తీయలేపాను. అదిగో మీ బేబీస్కి ఫుడ్ ఇవ్వనివ్వా? చూసారా, నేను దీన్ని పెట్టాను అనుకోండి, వచ్చేది చూడండి. అది చూడండి ఎలా వచ్చేస్తుంది. దా 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 దా, కమ్ హియర్, కమ్ హియర్ బేబీ.
Baby, come here. No, she, Baby, baby. I need it. Take it. Yeah. అమ్మో చూసారా తోస్తుంది. ఈ ఫామ్లో పండించిన వెజిటబుల్స్ చూడండి, అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి చూడండి. లోకల్ ప్రొడ్యూస్, గ్రీన్ గ్రోసర్స్, చిన్న చిన్న కుండీలు. కాస్ట్ చూసారు. లెట్స్ గో టు ద ఫార్మ్ షాప్. హనీ చూసారా ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. హెల్దియర్ హనీ. ఇది చూడండి, ఇది స్కాటిష్ బ్లెండ్ హనీ. ఇదొక కలర్లో ఉంది. హనీ బీ ఏ చెట్టు మీద వాలితే అంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో చూడండి, హనీ గడ్డి కట్టేసింది కంప్లీట్గా. సో అవి చేసి పెట్టారు ఇక్కడ చూడండి. ఇది ఒక్కొక్క బారు 2.25 అంట. బ్రౌనీ, చిన్న కేక్స్ ఉన్నాయి ఇక్కడ. శాంపిల్ పెట్టారు, టేస్ట్ చూద్దామా? టేస్ట్ చూద్దాం కదండి. బ్రెడ్ పీసెస్ చూడండి, ఇవి కూడా టేస్ట్ ఉన్నాయి. ఇది బీట్రూట్తో చేశారు బ్రెడ్. ఇది నార్మల్ సోర్డో అంటారు చూసారా, పుల్లగా ఉంటుంది కొంచెం, అది. తులిప్స్ చూడాలి అంటే నెదర్లాండ్స్ వెళ్ళాలంటారు, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఫార్మ్స్లో పండిస్తారనమాట. కానీ మేము మాకు దగ్గరలోనే ఈ క్రెగీస్ ఫామ్లో ఈ తులిప్ ఫీల్డ్స్ అయితే చూసి చాలా బాగా ఫీల్ అయ్యాము. హోప్ మీరు కనుక ఈ లొకేషన్స్, గ్లాస్గో ఇంకా ఎడిన్బరా లొకేషన్స్, ఎక్కడైనా స్కాట్లాండ్లో ఎక్కడున్నా కూడా ఈ క్రేగీ ఫామ్కి అయితే వెళ్ళండి. దట్టు సమ్మరు, స్ప్రింగ్ టైంలో వెళ్ళండి, అప్పుడు బాగుంటుందన్నమాట. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.